హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన ఫుడ్ స్టాల్ కుమారి ఆంటీ గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎంతో పైకైతే రావడం జరిగింది. గతంలో కూడా తన ఫుడ్ స్టాల్ అక్కడి నుంచి తీయించేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఆ సందర్భంలో కూడా స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆమెకి ఎంతో సపోర్ట్ అయితే చేశారు. ప్రస్తుతం ఈరోజు సోనూ సూద్ అంటే ఒక ఫిలిం స్టార్ సోనూ సూద్ కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ని అయితే సందర్శించారు. అక్కడ ఉన్న రేట్లు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మనతో పాటు కుమారి ఆంటీ అయితే ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే మేడం. మొత్తానికి ఈరోజు సోనూ సూద్ మీ స్టాల్ని అయితే విజిట్ చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నాన్న. మామూలు ఆనందం కాదు, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇప్పుడే కాదు, గతంలో కూడా నాకు ఇట్లా జరిగినప్పుడు కూడా ఫోన్ చేసి నాకు ఓదార్చడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారు మీ ఫుడ్ స్టాల్ దగ్గర? అది అంటే హిందీ నాకు తెలియదు కదా. అంటే ఇట్లా ఆడవాళ్ళకి మీరు అని చెప్పి మీరు మంచిగా కష్టపడేవాళ్ళు మంచిగా ఎట్లాగో ఆల్ ది బెస్ట్, ఇంకా మంచిగా ఎట్లాగో ఏది అవ్వాలని చెప్పి మంచిగా ఇంకా ధైర్యం చెప్పారు. ఎప్పుడు నేను మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటానన్నారు. ఆయన మీ స్టాల్ దగ్గర ఈ ఫుడ్ రేట్లు ఇవన్నీ తెలుసుకున్నారా? అడిగారు. ఏమైనా ఫుడ్ టేస్ట్ చేశారా? అసలు జనం నాన్న, ఏమి జనం అభిమానం అసలు. ఆయన అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు నాన్న. అది అంటే ఎంతో మంచి పనులు చేశారు కదా. ఇక ఆ ఇదికి జనాన్ని అసలు ఆపడం చాలా కష్టమైంది. పాపం పెట్టుకున్నారు వెజ్ కోసం తినడానికి. ఇంకా సరే అని చెప్పి నెక్స్ట్ టైం ఇంటికి వస్తా అన్నారు. స్వయంగా ఇంటికి వస్తానని మీతో చెప్పారు. ఇప్పుడు వస్తా అన్నారు. ఆయనకి నచ్చింది చేయించుకొని తింటా అని చెప్పి. ముఖ్యంగా ఆయన నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్ అని తెలుసా మీకు? వెజ్, నాన్ వెజ్ తిన్నారంట, ఓన్లీ వెజ్. కానీ జోక్గా భలేగా సరదాగా ఫన్నీగా మాట్లాడారు. అంటే వెజ్ కస్టమర్ నేను ఇదే అని చెప్పి అన్నట్టు. సో వెజ్ తింటారంట ఆయన, చపాతీ. గతంలో కూడా మీరు ఇక్కడ ఫుడ్ స్టాల్ పెట్టినప్పుడు మీరు కష్టాలు పడినప్పుడు కూడా ఆయన స్వయంగా మీకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇప్పుడు స్వయంగా మీ ఫుడ్ స్టాల్ కూడా విజిట్ అయ్యారు. వస్తా అన్నారు అప్పుడు. అంటే అప్పుడు మాట్లాడినప్పుడు మొన్నప్పుడు అలా జరిగినప్పుడు మాట్లాడారు ఫోన్ చేసి. అప్పుడు వీళ్ళు చూసుకుని వస్తా అని చెప్పారు, వచ్చారు. అంటే ఇప్పుడు మొత్తం ఏదైతే ఇప్పుడు ఈ సంఘటన జరిగిందో ఇప్పుడు మీరు ఇంకా ఫేమస్ అవుతున్నారు. వాస్తవంగా గతంలో చూసుకున్నట్టంటే ఇప్పుడు సోనూ సూద్ అంటే ఎంతో గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. అలాంటి సోనూ సూద్ మీ స్టాల్ దగ్గరికి విజిట్ అయ్యారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అసలు మాకు ఆయన ఫోన్ చేసినప్పుడే మాకు అసలు మామూలు ఆనందం కాదు. సో ఎంతోమందికి హెల్ప్ చేశారు ఆయన. వీళ్ళని లేదు వాళ్ళని లేదు, ఆయన మనస్సుకి నిజంగా నమస్కారాలు. ఎందుకంటే అలా కరోనా అప్పుడు చూసారా మీరు? మేమైతే అసలు కరోనా అప్పుడు మొత్తము ఇంట్లో కూర్చుని ఇదే చూసాం. ఆయన అసలు ఎంతమందికి బస్సులు కానివ్వండి, అసలు లేని వాళ్ళకి ఇది కానివ్వండి, కొంతమంది ట్రాక్టర్లు ఇప్పించడం, అట్లా వ్యవసాయం చేసేవాళ్ళకి చాలామందికి ఆయన హెల్ప్ చేశారు. నిజంగా ఆయన చూస్తే ఏంటంటే అదొక ఎవరికి అభిమానించిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో అలా ఆయన అలా నాకు సపోర్ట్ ఉన్నప్పుడు నాకైతే మా ఇంట్లో అందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఇప్పుడు మీరు ఇంత ఫేమస్ అయ్యారు, ఇప్పుడు ప్రస్తుతం మీ పేరు బిగ్ బాస్ వరకు వెళ్ళిందని ఒక రూమర్ అయితే ఉంది. దీనిపై మీ స్పందన? లేదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. మూవీస్లో ఛాన్స్ వచ్చినా కానీ నేను వదులుకున్నాను. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన అమ్మ అంటే నా హోటల్. ఇవాళ నాకు ఒకప్పుడు లేదు, తినడానికి కూడా లేదు. అలాంటిది ఇవాళ నా కుటుంబాన్ని మేము ఫ్యామిలీ మొత్తం కలిసి కష్టం చేసుకుంటున్నాం. ఇవాళ మా ఇది మీద మేము ఉన్నాము, మా ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నామంటే ఆ హోటల్ మీదే ఇవాళ ఇదిగా అన్నామంటే. సో నా కస్టమర్ని వదిలి నాకు అన్నం పెట్టిన అమ్మని వదిలి మాత్రం ఎక్కడికి వెళ్ళను. నా హోటల్ అంటే మా అమ్మతో సమానం. మీకు బిగ్ బాస్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా అసలు? వస్తే వెళ్ళరు. ఇప్పుడు మీరు ఇంకా ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పుడు మీకు తెలంగాణ ముఖ్యమంత్రి మీకు సపోర్ట్ చేశారు. అలాంటిది మీ పేరు పవన్ కళ్యాణ్ వరకు కూడా వెళ్ళి ఉండొచ్చు. మీరు ఎలా స్పందిస్తారు దానికి? ఒకవేళ పవన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాన్న, చాలా హ్యాపీగా. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు ఆయన అంటే మా ఇంట్లో అందరికీ రెస్పెక్ట్, గౌరవం. ఆయన అంటే అసలు చెప్పలేనంత ప్రేమ, అభిమానం. ఆయన మాట్లాడుతుంటేనే మాకు అసలు ఏంటంటే ఒక ప్రశ్నించే గొంతు కావాలి మన ఆంధ్రప్రదేశ్కి. నిజంగా నాన్న ఎవరైనా అడిగిన వాళ్ళ మీద ఇదైపోతారు. ఇప్పుడు వాళ్ళని ఎలాగోలా బయటికి లాగాలి, ఇది చేయాలి, వాళ్ళ మీద ఇంకేమేమో అట్లా ఉండే. కానీ ఆయన ఉన్న పొజిషన్లో ఆయన మరి శుభ్రంగా సినిమాలు చేసుకుని ఉండొచ్చు కదా. కానీ మన కోసం, మనందరి కోసం ఆయన బయటకు వచ్చి నిజంగా నాన్న ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన అంటే మాకు ఫస్ట్ నుంచి అభిమానం. మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి మా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, ఫస్ట్ నుంచి కూడా మాకు ఒక తెలిసిన కాడి నుంచి కూడా మా పేరెంట్స్ కానీ మా పెద్దవాళ్ళు ఎవరు ఏది చేసినా కానీ అభివృద్ధి అంటేనే ఆయన, ఆయన అంటేనే అభివృద్ధి. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ ఇలా ఉంది అంటే ఖచ్చితంగా అది ఆయన వల్లే, చంద్రబాబు నాయుడు గారి వల్లే. సో అలా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కూడా మరో హైదరాబాద్ కావాలన్నా ఇది కావాలన్నా ఆయన అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఒక మంచి వ్యక్తికి ఇంకో మంచి వ్యక్తి తోడైతే అసలు మన ఆంధ్రప్రదేశ్కి అసలు తిరిగి ఉండదు, దేనికైనా సరే. ఇప్పుడు అలాగే మన రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా పార్టీ ఏదనేది కాదు ముఖ్యం, వ్యక్తి ఎవరనేది ముఖ్యం కదా. సో ఆ మంచి వ్యక్తి అనేది పరిపాలనకు ఉంటే సో ఆ దేశం అభివృద్ధి అయితే ఖచ్చితంగా చెందుద్ది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇప్పుడు చూసారా మీరు గుడివాళ్ళ వెనిగండ్ల రాము గారు మొన్న మన దీనికి వెళ్ళారు, టిట్కో ఇళ్ళ దగ్గరికి వెహికల్ మీద మామూలు మన స్కూటీ మీద వెళ్ళి ఆయన ఏముంది ఏంటి అనేది ఒక మురికి వాడ దగ్గర కూడా అలా మురికి అట్లా వస్తుంటే కూడా ఇంకొకళ్ళు అయితే కనీసం ఇలా అడ్డం పెట్టుకుంటారు ఏమన్నా, కానీ అలా కూడా లేకుండా అసలు ఏంటి ఈ సమస్యలు ఏంటి ఇదేంటని ఎవరైనా ఇప్పటి వరకు అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గుడివాళ్ళు ఇప్పుడు నేను చూసినంత వరకు అయితే చూడలేదు మనం ఎక్కడా కూడా ఇదిగా. సో ఆయన కూడా అలా వెళ్ళి అలా ప్రజల్లోకి వెళ్ళి అలా చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, మరి జనంలోకి వెళ్ళి ఏంటి సమస్య అనేది చూసారా మీరు, అది అలాంటి ఇది అనేది మనకి కావాలి అది. సో అలా మీరు పవన్ కళ్యాణ్ గారిని మీ షాప్కి ఇన్వైట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంత అదృష్టమా, రావాలని కోరుకుంటున్నాను. సో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు, అంతకు మించి ఇంక నేనేం కోరుకోను. అత్యాస లేదు. మీరు ఇంకా దినాది ఇంకా ఎక్కువ ఇలా అభివృద్ధి కావాలని మేము మనస్ఫూర్తిగా మా ప్రేమైన ప్రేక్షకుల ద్వారా అయితే కోరుకుంటున్నాం మేడం. మొత్తానికి ఈరోజు సోనూ సూద్ అయితే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అయితే విజిట్ చేశారు. ముఖ్యంగా ఆయన నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్. అలాగే మరొకసారి ఏదైతే కుమారి వాళ్ళ ఆంటీ ఇంటికి వచ్చి మరి ఫుడ్ టేస్ట్ అయితే చేస్తానని చెప్పి హామీ ఇచ్చేలేరు. ఖచ్చితంగా సోనూ సూద్ హామీ ఇస్తే కంపల్సరీ చేసి చూపిస్తాడు. కెమెరామ్యాన్ మధుతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.